దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప సమృద్ధిగా మీకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరలోకమందున్నటువంటి ప్రభువా, వాక్యమైనటువంటి దేవా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా దేవా, నీ స్వరూపమందు నీ పోలిక చొప్పున చేయబడినటువంటి నరులకు నాయన నీ యొక్క వాక్యములో మీరు దాచి ఉంచినటువంటి పరమ సత్యములను బయలుపరచండి. వాటి యందు ప్రభా మేము విశ్వాసం ఉంచి వాటి యందు నాయన విధేయత కలిగినటువంటి వారవై వాటి యందు ప్రభా మీరు మా కొరకు దాచి ఉంచినటువంటి మేలులను పొందుకోగలిగేటట్లుగా మమ్మల్ని నడిపించండి. ఈ పరిచర్య అంతట్లో మీరు తోడై నడిపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్యమును ధ్యానించి మరి దేవుని యొక్క జీవాహారము అది మనము మన హృదయాలకు మరి సమకూర్చుకుందాం. ప్రభువు దేవుణ్ణి అడిగేటటువంటి విషయంలో దేవుని యొద్ద ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని పొందేటటువంటి విషయంలో తనను వెంబడిస్తున్నటువంటి వారు, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏ రీతిగా వాటిని పొందగలరో దానిని వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటటువంటి వాక్యములు మరి మన తెలుగులో అలా ఉన్నాయి. అయితే ఈ యొక్క నూతన నిబంధన రాయబడినటువంటి భాష గ్రీకు భాషలో అయితే ఏమని ఉన్నదంట, అడుగుచుండుడి మీకు ఇయ్యబడును, వెదకుచుండుడి మీకు దొరకును, తట్టుచుండుడి మీకు తీయబడును అని ఇక దాన్ని ఏమంటూ ఉంటారంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటూ ఉంటారు. అడుగుతూనే ఉండండి, మీకు ఇయ్యబడద్ది. తడుతూ ఉండండి, మీకు తీయబడద్ది. వెదకుతూ ఉండండి, మీకు దొరుకుద్ది అనేటటువంటి అర్థం ఇచ్చేటట్లుగా ఆదిమ గ్రీకు భాషలో రాయబడినటువంటి ఆ యొక్క విషయాన్ని గురించి చెప్తూ ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండాలి అని లోకాసు సువార్త 18వ అధ్యాయంలో ఆయన సెలవిచ్చారు. తర్వాత అక్కడ ఆయన చెప్పినటువంటి ఆ యొక్క సాదృశ్యంలో బీద విధవరాలు ఎడతెగక ఆమె పొందేంత వరకు వెతికింది. ఆయన్ను మరి అడుగుతూ వచ్చింది. అందుచేత ఆమె అవి పొందుకోగలిగినట్టు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 10వ వచనంలో అంటారు, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా. ఈ లోకంలో తండ్రులైనటువంటి వారు తమ పిల్లలు రొట్టెను అడిగితే రాతిని ఇవ్వరు, చేపను అడిగితే పామును ఇవ్వరు. ఎందుకనంటే వారు ఎంత చెడ్డవారైనప్పటికీ తమ పిల్లలకు మంచియే ఇవ్వాలి.
కుమారుడు కుమార్తె అడిగింది ఇవ్వటం అది ఒక సామాన్యమైనటువంటి విషయం. మరి అడిగినటువంటి దానికంటే మరి శ్రేష్టమైనటువంటిది ఇవ్వటం అనేటటువంటిది అది కొద్దిగా విశేషమైనటువంటిది. అయితే ఈ లోకంలో మానవ తల్లిదండ్రులైనటువంటి వారు వారి యొక్క సామర్థ్యాలు అవి చాలా కొదువుగా ఉంటాయి, అంటే లిమిటెడ్గా ఉంటాయి. మరి పిల్లలు అడిగినటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటిది ఇద్దామని వారు అడిగిన దానికి ఇవ్వటానికి కూడా ఒక్కొక్కసారి సామర్థ్యం చాలదు. అలాంటప్పుడు అడిగిన దానికంటే ఇంకా శ్రేష్టమైనటువంటివి ఇద్దాము అని అంటే ఆ తల్లిదండ్రులకు కొంత స్తోమత అనేటటువంటిది ఉండాలి. కనుక కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు అడిగినటువంటివి ఇస్తారు, అడిగిన దానికంటే శ్రేష్టమైనటువంటివి కొంతమంది ఇవ్వగలుగుతారు. అయితే యేసు ప్రభువు అంటున్నారు, మీ పరలోకపు తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. పరలోకపు తండ్రికి అది తన బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి వారు, ఆత్మలో తిరిగి జన్మించి పరిశుద్ధపరచబడినటువంటి వారు తనను ఏదన్నా అడిగితే, అమ్మో ఎంతటిది అడుగుతూ ఉండారో, మరి ఇది నేను ఇవ్వలేను అనేటటువంటిది ఆయనకు ఏ విధమైనటువంటి కుదువ లేదు. ఆయన తన బిడ్డలో అడిగేటటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటివి ఇవ్వాలి అని ఆయన ఆశపడుతూ ఉంటాడు. అంచేత బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినది ఏమంటే, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి. దేవుడు తన బిడ్డలైనటువంటి వారు ఏమి అడగబోతా ఉన్నారు, మనము మన అవసరతల నిమిత్తమో మన హృదయంలోనికి ఒక తలంపు రాకముందే దాని మొత్తమంతయు గ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. మన జీవితంలో ఒక విషయము అవసరమవుతుంది అనేటటువంటిది ఆ అవసరత గురించి మనకు తెలియకముందే మన జీవితకాలం అంతటికి ఏ అవసరతలు ఉన్నాయో, ఏ కాలమందు దేనిని అనుగ్రహించాలో అదంతా కూడా ముందుగానే ఆయన ఎరిగినటువంటి దేవుడు. అలాంటి ఆయన ఏం చేస్తాడంట, తనను ప్రేమించు వారి కొరకు ఆయన అనేకమైనటువంటి వాటిని మరి సిద్ధపరుస్తాడు, దాచి ఉంచుతాడు. మనుషులకు అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి కూడా గోచరం. కాబట్టి మనుషుడు ఏమి అడుగుతాడో దానిని నేను మరి సమకూర్చి వారికి ఇవ్వాలి అనేటటువంటిది లేదు. తండ్రిని తన కుమారుడు, నాన్నగారు నాకు పలానా వస్తువు కావాలి అని అంటే సర్లే ఇస్తాను, ప్రస్తుతం డబ్బులు లేవు, డబ్బులు సమకూర్చుకుని మరి అప్పుడు దానిని నీకు ఇస్తాను అని చెప్తాడు. కొంతమంది తండ్రులైనటువంటి వారు ఈ లోకంలో వారి యొక్క మానవ స్థితిని బట్టి. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అసలు నువ్వు ఏం ప్రార్థన చేయబోతున్నావో, ఆ ప్రార్థనలో నువ్వు ఏమి అడుగుతున్నావో అది నీకు ఇవ్వటానికి ఆయన ముందుగానే సిద్ధపరిచి దాచి ఉంచాడు. అయితే అది పొందాలి అని అంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, తనను ప్రేమించున్నారా లేదా అనేటటువంటిది వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని గురించి ఆయన చూస్తూ ఉంటాడు. కనుక దేవుడు తనను ప్రేమించేటటువంటి హృదయం కలిగినటువంటి వారికి ఆయన ముందుగానే వారికి ఏమి అవసరమైనవో వాటినన్నిటినీ ఆయన సిద్ధపరిచాడు. కొంతమంది ఆ ప్రభువును వెంబడిస్తూనే మరి దేవుడు నన్ను ప్రేమించటం లేదు కాబట్టి నా మట్టుకు నేనే కొన్ని విషయాల గురించి ఆలోచించుకొని వాటిని సంపాదించుకోవాలని కొంతమంది ఉంటారు.
కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నాకు పలానా అవసరతలు ఉన్నాయి, వాటిని గురించి దేవుని సన్నిధిలో దివారాత్రులు మొరపెట్టాలి, ఆయన ఇచ్చేదాకా మొరపెట్టాలి, ఆయన్ని అడగాలి అని చెప్పి వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే దేవుడు తనను ప్రేమించేటటువంటి వారి కొరకు ఆయన సమస్తము సిద్ధపరుస్తాడు. దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారిలో ఉండేటటువంటి ఒక లక్షణము ఏమిటి అనంటే, మరి వారు దేవుని చిత్తము జరగటానికి వారు ఇష్టపడి ఉంటారు. వారు ఒక ప్రణాళిక కలిగి ఉండి, ఆ ప్రణాళిక ప్రకారంగా నాకు సంభవించాలి, నాకు కలగాలి అనేటటువంటి ఆ యొక్క ఆతృతతో వారు ఉండరు. వారి ఒక ప్రణాళిక సిద్ధపరిచి ఆ ప్రణాళికను నెరవేర్చడానికి మరి వారు దేవుణ్ణి విసిగించేటటువంటి వారిగా, వేడుకునేటటువంటి వారిగా వారు ఉండరు. ఎందుకనంటే వారికి ఒక సత్యము తెలుసు. ఆ సత్యము ఏమిటి అనంటే, దేవుడు నా కొరకు ఉద్దేశించినటువంటి కార్యములు అవి ఎంతో గొప్పవి. భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో, నా ఎడల నాకున్నటువంటి ఆసక్తి కంటే ఆ దేవునికి నా ఎడల ఉన్నటువంటి ఆసక్తి అంత గొప్పది. కాబట్టి ఆయన యొక్క ఇష్టము నెరవేరేటట్లుగా నేను కానీ ఆయనకు నా యొక్క అవసరతలు అప్పగించుకునేటట్టు అట్లయితే ఇక ఆయన నేను అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా అనుగ్రహిస్తాడు. దాన్ని ఏమంటారంటే, దేవుని యొక్క మంచితనమందు విశ్వాసం ఉంచు. దేవుడు చాలా మంచివాడు, నా ప్రభు మంచివాడు. ఆయన నేను అడిగేదానికంటే, నేను కోరుకునేదానికంటే ఆయన శ్రేష్టమైనటువంటివి ఇస్తాడు. కాబట్టి అందుకని ఏం చేయాలి, నేను దేవుని యొక్క చిత్తము జరిగేటట్లుగా ఆయనకి నేను అప్పగించుకోవాలి. దేవా, నన్ను కలుగజేయకముందే నాకు ఈ లోకయాత్రలో ఉంటుండగా ఏది అవసరమో అదంతా నీకు తెలుసు కనుక నీవు నా కొరకు సిద్ధపరిచినటువంటివి, దాచి ఉంచినటువంటివి, నీవు నన్ను ప్రేమించిన దానిని బట్టి నా కొరకు నీవు ఏవేవి ఇవ్వాలని నిశ్చయించావో వాటిని నీ చిత్తానుసారముగా తగిన సమయమందు నాకు అనుగ్రహించండి ప్రభువా అని ప్రార్థించగలిగితే దేవుడు అలాంటి ప్రార్థన చేసేటటువంటి వారి ఎడల ఎంతో సంతోషిస్తాడు. వారి యొక్క విశ్వాసము, వారు దేవుణ్ణి ప్రేమించినటువంటి విధానమును బట్టి ఆ ప్రభు ఎంతో సంతోషిస్తాడు. రోమపత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. మీరు ఏం చేయాలి, దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకుని, నా ఎడల దేవుని చిత్తము ఈ రీతిగా ఉన్నది, ఆ దేవుని చిత్తము ఉత్తమమైనటువంటిది, అనుకూలమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది, కాబట్టి దానిని కానీ నేను దేవుని చిత్తమునకు నన్ను నేను అప్పగించుకునేటట్లయితే ఆయన నాకు ఉత్తమమైనటువంటిది ఇస్తాడు, అనుకూలమైనటువంటిది ఇస్తాడు, సంపూర్ణమైనటువంటిది ఇస్తాడు. కాబట్టి ఆ గ్రహింపు రావాలి అని అంటే మనుష్యునికి ఏమంటే మనసు మారి నూతనమవ్వాలి. అలాంటి దేవుని యొక్క ప్రేమను, దేవుని యేళ్ళ విశ్వాస్యత, ఇవన్నీ నమ్మకదగినటువంటి హృదయము, ఆధారపడగలిగినటువంటి హృదయము రావాలి అని అంటే వారు మనస్సు మారి వారు నూతనపరచబడినటువంటి వారిగా ఉండాలి. అందుకని కీర్తనల గ్రంథంలో 86వ కీర్తన 5వ వచనంలో, మరి దేవుని యొద్ద మనము ఆశించేటటువంటి వాటిలో ఏమంటే క్షమాపణ, పాప క్షమాపణ, మారు మనస్సు రక్షణ పొందటం, పాప క్షమాపణ పొందటము అనేటటువంటిది ఆయన యొద్ద నుండి మనము ఆశించాలి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడువు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. ఆయన కృప కొరకు వేడుకోవాలి.
దేవా, నీవు నా ఎడల దయ చూపించు, నా ఎడల కృప చూపు, నన్ను క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థనలకు జవాబిచ్చి మన ప్రార్థన ఆయనకు ఇష్టమైనదిగా ఉంటుంది. ఏంటి? దయ, కృప, క్షమాపణ కోరుకుంటాం. అమూల్యమైనటువంటిది, మంచి ఇవి. దేవుడు ఇవ్వగలిగేటటువంటి ఈవులలో ఆయన మంచి ఈవులు ఇస్తాడు. ఆ మంచి ఈవుల్లో ప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటే క్షమాపణ అనేటటువంటిది. ఒక మనుషుడు దేవుని యొద్ద నుండి ఎన్ని పొందాలని చూచినా అతడు తన పాపములకు పరిహారం పొందకపోతే అతని యొక్క జీవితంలో మేలైనటువంటిది అతడు పొందలేడు. అందుచేత పాప క్షమాపణ నిమిత్తము మొట్టమొదటిగా అతడు ఆయన దయ కొరకు వేడుకోవాలి. దేవుడు దయ చూపుతాడు. అందుచేత వారి పాపములు క్షమించబడతాయి. దేవుడు వారికి రక్షణ ఇచ్చి పాపం వలన వచ్చేటటువంటి శిక్షలను తొలగిస్తాడు, క్షమిస్తాడు. తర్వాత కీర్తనల గ్రంథము 91 కీర్తన 15-16 వచనాల్లో చూస్తే, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. హల్లెలూయా. గొప్ప ఈవి, శ్రేష్టమైనటువంటి ఈవులు, గొప్ప రక్షణ ఇస్తాడు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనము చూడాలి అనంటే ఇదిగో ఆయన చేసినటువంటి కార్యమును గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఆ రోమా పత్రికలో 8వ అధ్యాయము 32వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఏ మనుష్యుడైనా తన కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఎంతో ప్రేమిస్తారు. కానీ తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇవ్వగలిగినటువంటి వాటిలో అతి శ్రేష్టమైనటువంటి ఈవి బహుమానం ఏమిటి అనంటే ఆయన ఇవ్వగలిగినటువంటి గొప్ప బహుమానము ఆయన కుమారుడే. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆయన్ను ప్రేమించేటటువంటి వారికి మంచి ఈవులు, ఎంతో గొప్ప మంచి ఈవులను ఇస్తాడు. వాటిలో యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి తన యొక్క కుమారుణ్ణే ఆయన అనుగ్రహించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిల్లో ఏది శ్రేష్టమైనటువంటిది అది వెతుకుతూ ఉంటాం. శ్రేష్టమైనటువంటి పొలం ఏది, శ్రేష్టమైనటువంటి చదువు ఏది, శ్రేష్టమైనటువంటి ఉద్యోగం ఏది, శ్రేష్టమైనటువంటి పదవులు ఏవి అని చెప్పి మనం వెతుకుతూ ఉంటాం. వెతికి మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఉన్నటువంటి కొన్నిటి విషయంలో తాపత్రపడతా వాటి మీద ధ్యాస ఉంచుతూ ఉంటాం. అయితే ఒక భక్తుడు రాసినటువంటి ఒక పాటను మనం చూసినట్లయితే, ఆయన నిన్ను విడువను యేసు ప్రభు అనేటటువంటి ఆ పాటలో ఒక మాట అంటూ ఉంటాడు, పలు సమయములందున నీ చిత్తమున్ పరిపూర్ణముగా నేనెరుగక మేలని తలచి కీడునెయడుగా, మేలని తలచి కీడునెయడుగా వలదంచు నిలిపితివాహన ప్రభువ నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను ఎన్నడును నేను బాసి ఏమి చేయగజాలన ప్రభువ నిన్ను విడువను యేసు ప్రభు. మానవులమైనటువంటి మన జీవితంలో ఇది మేలు, ఇది మేలు, ఇది మేలు అనుకుంటాం. అది కీడు. అయితే ఆ సంగతి మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఆ తెలిసినటువంటి ఆయన ఏం చేస్తారంటే మనము ఎంత అడుగుతున్నప్పటికీ ఇది మేలు కాదు, కీడు, అది నీకు వద్దు అని చెప్పి ఆయన మనలను నివారిస్తూ ఉంటాడు. అందుచేత దేవుడు
మనము అడిగినటువంటి ప్రతిదీ ఆయన దాన్ని పరిశీలించి ఇస్తాడు. దేవుని యొక్క కార్యములను మనము చూసినట్లయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటి అనంటే, మనము అడిగినది ఆయన ఇవ్వబోయేటటువంటి ముందుగా ఆయన ఏం చేస్తారంటే, ఇది ఈ బిడ్డకు, ఈ కుమారునికి, ఈ కుమార్తెకు ఇస్తే దానివలన అతని యొక్క జీవిత పరిస్థితులు ఎలా ఉంటాయి, వాటిని ముందుగానే ఎరిగినటువంటి ఆయన అయ్యుండి మేలు జరిగితేనే ఇస్తాడు, లేకపోతే ఆయన ఇవ్వడు. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు మానవులు తనను అడిగేటప్పుడు కూడా మేలైనటువంటి వాటిని అడగాలి. ఎలా తెలుస్తుంది అతనికి? ఎలా తెలుస్తుంది అనంటే, దేవుడు వారికి ముందుగా ఏమిస్తాడు అంట? పరిశుద్ధాత్మను ఇస్తాడు. లోకాసు సువార్తలో 11వ అధ్యాయములో 12-13 వచనములు చూసినట్లయితే, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవుడు ఇచ్చేటటువంటి అతి మంచి ఈవులు, శ్రేష్టమైనటువంటి ఈవులు. మరి దేవుడు పాపక్షమాపణ ఇస్తాడు, దయ చూపుతాడు. తర్వాత యేసుక్రీస్తు వారిని ఇస్తాడు, తన కుమారుని రక్షకుడిని ఇస్తాడు. తర్వాత జీవితం నడిపించడానికి ఆయనను అడిగేటటువంటి వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. కనుక మనము పరిశుద్ధాత్మను దయచేయమని మనం ప్రార్థన చేసినప్పుడు, ఇది చాలా మంచి ఈవి, మంచి శ్రేష్టమైనటువంటి ఈవిని నా కుమారుడు, నా కుమార్తె అడుగుతున్నారు కాబట్టి వాటిని ఇవ్వాలని ఆయన ఎంతో సంతోషముగా, నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తూ ఉంటాడు. వారి యొక్క జీవితంలో అతి శ్రేష్టమైనటువంటి మార్గంలో, విశ్వాస జీవితంలో కానీ లేక భౌతిక జీవితంలో కానీ శ్రేష్టమైనటువంటి మార్గాన ఆ యొక్క పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తూ ఉంటాడు. తర్వాత యుక్తముగా ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన కూడా వారికి నేర్పుతూ ఉంటాడు. తర్వాత వారి యొక్క జీవితంలో వారి యొక్క దేహములు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండి, దేవుడే వారి దేహములో నివాసం ఉండి, ఆ దేహానికి ఏం కావాలో, ఆ వ్యక్తి జీవితానికి ఏం కావాలో, ఏ సమయంలో ఏమి అడుగుతాడో నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన తన సన్నిధిని వారి యొక్క దేహము అనేటటువంటి దేవాలయంలో ఉంచుతాడు. ఎంత గొప్ప భాగ్యము! దీన్ని అనుభవిస్తున్నటువంటి వారు తమ దేహములు దేవునికి ఆలయంగా చేసుకుని, దేవుని పరిశుద్ధాత్మ వారి దేహములో నివసిస్తూ, ఆ పరిశుద్ధాత్ముడు తనను నడిపిస్తూ ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి వారి యొక్క జీవితాలు అవి ఎంతో ధన్యకరంగా ఉంటాయి. దేవుడు సమీపంగా ఉండి వారి యొక్క ప్రతి అవసరత తీర్చేటటువంటి రీతిగా వారిని నడిపిస్తూ ఉంటాడు, వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు కానీ మన హృదయంలో ఉండినప్పుడు మరి మన జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలుగుతాయి అనంటే, గలతీ పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయంలో 22వ వచనం నుండి, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇవి అతి శ్రేష్టమైనటువంటి ఫలములు, అంటే జీవితంలో అనుభవించేటటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు. గలతీ పత్రిక 5:22లో రాయబడినటువంటి వాటిని గురించి భక్తుడు ఏమంటున్నాడంటే, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతూ ఆత్మను కలిగి ఆత్మ మనలో కార్యాలు చేస్తూ ఉంటుంటే, ఈ నియమానికి విరోధిగా ఉండి ఈ నియమాలను, ఈ ధన్యతలను అనుభవించకుండా చేసేటటువంటి ఆ యొక్క విరోధి యొక్క శక్తి ఏమాత్రం కూడా
నిలిచి ఉండదు, అది అణిచివేయబడద్ది. దీనికి గొప్ప శక్తి ఉంది. ఆ ప్రేమను కానీ, ఆ సంతోషాన్ని కానీ, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము అనేటటువంటి ఈ మంచి ఈవులు అనుభవించకుండా మరి ఏది కూడా మనలను నిరోధించలేదు. అలాంటి శ్రేష్టమైనటువంటి ఈవులు ప్రభు ఈ లోకంలో మనకు దాచి ఉంచాడు. ఇంకా పేతురుతో చెప్పినట్టుగా ఇవి కాకుండా నిత్య జీవమును కూడా శ్రేష్టమైనటువంటి వాటిని మనకు సిద్ధపరిచాడు. వాటిని పొంది ధన్యులగుటకు ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవు పరలోకపు తండ్రి అయ్యుండి సర్వసమృద్ధిలో ఉండి నాయన శ్రేష్టమైనటువంటి ఈవులను ఇవ్వటానికి సిద్ధపడి ఉంటుండగా, మా కొరకు వాటిని సిద్ధపరిచి దాచి ఉంచి ఉంటుండగా, దేవా నా ప్రభువా, నీ యొద్ద నుండి వాటిని పొందుకోగలిగేటటువంటి మార్గాన మమ్మలను నడిపించండి. నీ ఆత్మను అనుగ్రహించి మమ్మలను శ్రేష్టమైనటువంటి నీ ప్రేమను అనుభవించగలిగేటట్లు సహాయము చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి ఆ మహాదేవుని యొద్ద శ్రేష్టమైనటువంటి ఈవులను పొంది ధన్యులగునట్టు ప్రభు దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు.